నిజామాబాద్ జిల్లాలో ఉల్లి పంట రైతుల కళ్లలో నీళ్లు తెప్పిస్తుంది. దిగుబడి ఉన్నా ధరలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. పంట చేతికి వచ్చే సమయానికి ఉత్తర రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి అవుతుండటంతో ఇక్కడికి ఉల్లి పంటకి డిమాండ్ తగ్గిందంటున్నారు రైతులు. దీంతో చేసేదేమీ లేక ఇంటింటికి తిరిగి అమ్ముతున్నామంటున్నారు. ఉల్లి ధర ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కోస్తే కన్నీళ్లు పెట్టించే ఉల్లి ఇప్పుడు కోయకుండానే రైతులను కన్నీళ్లు పెట్టిస్తుంది. మొన్నటి వరకు కిలో 50 నుంచి 80 వరకు ధర ఉండటంతో మంచి లాభాలు వస్తాయనుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. నిజామాబాద్ జిల్లాలో రైతులు ఉల్లిని ఎక్కువగా సాగు చేస్తారు. వర్షాకాలం పంటలు కోతలు అవ్వగానే ఉల్లి సాగు మొదలు పెడతారు. జిల్లా మొత్తంలో 15,000 ఎకరాల్లో 5,000 నుంచి 6,000 మంది రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చేసరికి ఉల్లి ధర పాతాళానికి పడిపోయింది. ఇప్పుడు ఎకరం 2 ఎకరాలు ఉల్లి వేస్తాను. గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం 200 నుంచి 300 రూపాయలు తగ్గించింది. భారీగా బాగుంది. మహారాష్ట్ర నుంచి వస్తుందని చెప్తున్నా. దయచేసి ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించాలని కోరుకుంటున్నాను. రేటు 14 నుంచి 1500 ఉండే లాస్ట్ దాకా ఫస్ట్ స్టార్టింగ్ 2000 ఉండే లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 1400 నుంచి 1100, 1000 రూపాయలు 900 అంటున్నాను. ఈ గిట్టుబాటు ధర వస్తలేదు. ఈ ప్రభుత్వం దయచేసి గిట్టుబాటు ధర చెల్లించాలని కోరుకుంటున్నాను. ఉల్లి సాగు చేయటానికి ఎకరానికి 25,000 ఖర్చవుతుంది. కూలీల ఖర్చుతో పాటు కలిపితే ఎకరానికి 35,000 ఖర్చవుతుంది. ఒక ఎకరాకి 3 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. విత్తనాలు కిలోకి 1,050 రూపాయలు మార్కెట్లో ఉండగా ప్రభుత్వం 550 రూపాయలు సబ్సిడీతో ఇచ్చింది. 3 నెలల్లో పండే ఉల్లి పంట బాగా ఊరి 100 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. అయితే ఈసారి అందరికీ మంచి దిగుబడి వచ్చింది. ధరలు కూడా బాగా వస్తాయని ఆశించారు రైతులు. కానీ మార్కెట్లో ఉల్లి రేట్లు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. పోయినసారి 2,000 ఉండే సారు, ఈరోడు ధరలు ఏం లేవు. 20 రూపాయలు 1100 కాడికి సుగా తీసుకుంటలేరు. బేరకాళ్ళు అత్తలేరు. మరి ఎట్లన్నా దయచేసి కొంచెం బేరకాళ్ళు రాని, ధరలు మంచిగా ఉండని దయచేసి మీరు ప్రభుత్వము కొంత ఆదుకున్నాల సారు. మమ్మల్ని ఎండల బాధపడుతున్నాము కానీ ఏమి లాభం లేదు. నిజామాబాద్ జిల్లాలో మోపాల్, డిచ్పల్లి, దర్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, బింగల్, నవీపేట, వర్ని, మక్లూర్, నందిపేట, ఆర్మూర్, కమ్మర్పల్లి, మెండోరా మండలాల్లో ఉల్లి సాగవుతోంది. ఈసారి ఉల్లి దిగుబడి బాగా రావటంతో తమ పంట పండిందని అనుకున్నారు రైతులు. క్వింటాల్కు ధర 1,600 రూపాయలు ఉండాల్సిన ఉల్లిని దళారుల కారణంగా 1,400కే అమ్ముకుంటున్నారు. దీంతో మంచి ధర పలుకుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. 50 కిలోల బస్తా కనీసం 1000 ధర పలుకుతుందని భావించారు రైతులు. కానీ పంట చేతికొచ్చే సమయానికి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉల్లి పంట దిగుమతి అయ్యింది. దీంతో ఉల్లి ధర ఒక్కసారిగా పడిపోయింది. కిలో ఉల్లిపాయలు ఇప్పుడు 20 రూపాయలకే లభిస్తూ ఉండటంతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 50 కిలోల ఉల్లిగడ్డల బస్తా ప్రస్తుతం మార్కెట్లో 600 రూపాయల నుంచి 650కే అమ్ముడుపోతోంది. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఉల్లిని కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఊళ్లలో నుంచి రైతులు ట్రాక్టర్ల మీద పట్టణాలకు తెచ్చి అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఎకరానికి కనీసం 20,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తే నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు రైతులు.